అక్షయ తృతీయను పురస్కరించుకుని శ్రీ రమ సహిత సత్యదేవ శ్రీ దాసాంజనేయ ఉమా సాంబ శివస్వామి వార్లకు చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు మధ్వ పురోహితులు మద్వేష్ తెలిపారు. గుడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేంచేసిన రమ సహిత సత్యదేవ మందిరంలో సోమవారం చందనోత్సవ పూజా కార్యక్రమం వేద పండితులు యాతగిరి మద్వేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ప్రాతకాలంలో స్వామివార్లకు నిర్మాల్యాభిషేకము చేసిన అనంతరం తొలిసారిగా శ్రీ భూసమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు చందనోత్సవ పూజా కార్యక్రమం నిర్వహించారు. శ్రీ రమ సహిత సత్యదేవ శ్రీ దాసాంజనేయ శ్రీ ఉమా సాంబశివ స్వామి వార్లకు చందన లేపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్వేష్ మాట్లాడుతూ వైశాఖ మాస సందర్భంగా చందనోత్సవ పూజా కార్యక్రమం ప్రతి సంవత్సరం ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మతీర్థ స్వామిజీ ఆశీస్సులతో భక్తుల సహకారంతో క్రమం తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం 3 రోజుల పాటు దర్శనార్థం చందన అలంకారం ఉంటుందని, గురువారం నుండి భక్తులకు ప్రసాదం రూపంలో చందనాన్ని అందించబడుతుందని అన్నారు. కార్యక్రమంలో యాతగిరి రఘోత్తమాచార్ గురువుల శ్లోకాలను పఠించగా శ్రీ రమమణి మరియు మౌనికలు దాసరి కీర్తనలను ఆలపించారు. శ్రీమతి తుంగమణి, డాక్టర్ పరశురాం, రేగడిమిల్లి కృష్ణమూర్తి, కళ్యాణి, పనియాల నరసింహారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ యొక్క చందనోత్సవం 3 రోజుల పాటు స్వామివారికి వైశాఖ మాసము అత్యంత ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కావున స్వామివారికి కూడా చల్లగా ఉండనే ఉద్దేశంతో సోమ, మంగళ, బుధ 3 రోజులు ఉంచి గురువారం నాడు ఈ చందనము తీసి భక్తులందరికీ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఎవరైనా వచ్చి స్వామివారిని దర్శనము చేసుకోవాలి అనుకుంటే 3 రోజుల పాటు ఏ సమయంలో అయినా రావచ్చు, వచ్చి దర్శనము చేసుకొని స్వామివారి యొక్క విశేష అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాము. ఇంతటి ఈ సేవ భాగ్యమంతా కూడా మనకి చెయ్యాలి అనే ఒక ఆలోచన రావాలి అంటే అదంతా కూడా గురువుల వారి యొక్క అనుగ్రహం ఉండాలి. అటువంటి గురువులైనటువంటి వారి మాకు శ్రీ 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 1008 సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి యొక్క అనుగ్రహంతో ఈ రోజున అక్షయ తృతీయ సందర్భంగా స్వామివార్లందరికీ కూడా చందనోత్సవం అత్యంత వైభవంగా భక్తులందరి యొక్క ప్రోత్సాహంతో చేయడం జరిగినది.